హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు ఒక 3 ఇమ్మిగ్రేషన్ అప్డేట్స్ చెప్తానన్నమాట. అందులో ఫస్ట్ 2 అయితే మాత్రం డిఎఫ్డబ్ల్యూ డాలస్ ఫోర్ట్ వర్త్ రీజియన్లో ఉన్న వాళ్ళకి. సో లాస్ట్ 2 వీక్స్ నుంచి, అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ 15th నుంచి జనవరి 1 వరకు ఈ డిఎఫ్డబ్ల్యూ రీజియన్లో ఏంటంటే పుల్ ఓవర్స్ బాగా ఇంక్రీజ్ అయినాయి అన్నమాట. నేను చాలా ఇన్ఫ్లుయెన్సర్ పేజ్లో చూశాను అండ్ గూగుల్లో కూడా చూశాను అనమాట. ఎందుకు అంటే హాలిడే సీజన్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ఏంటంటే ఈ ఎక్కువ ఈ ట్రాఫిక్ వైలేషన్స్, లేదు అంటే డియుఐ మీద, స్పీడింగ్ మీద అండ్ ట్రాఫిక్ రూల్స్ మీద బాగా ఫోకస్ చేశారు. అండ్ చాలామంది ఈ డ్రైవ్ చేసిన వాళ్ళు అనమాట, లాంగ్ వీకెండ్ అండ్ హాలిడేస్ సీజన్లో డ్రైవ్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే చాలామందికి పక్కన పోలీసులు పుల్ ఓవర్ చేస్తున్నారనమాట. సో మేక్ షూర్ దట్ డ్రైవ్ సోబర్ అండ్ యూ హ్యావ్ ఆల్ ద డాక్యుమెంట్స్ క్యారీడ్. సో లైక్ కార్ లైసెన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి అన్నీ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఈ హాలిడే సీజన్లో ఇవి బాగా ఎక్కువైనాయి అనమాట. ఈవెన్ లోకల్ రోడ్లోని జార్జ్ బుష్ మీద, లేకపోతే I-30 మీద, I-635 మీద, వీటన్నిటి మీద ఏంటంటే బాగా ఆపుతున్నారు అని చెప్పి నేను విన్నాను. అండ్ నేను గూగుల్లో కూడా చూశాను అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో కూడా ఈరోజు ఒక 2-3 పేజెస్లో చూశాను అనమాట. యుఎస్సిఎస్ డొమెస్టిక్ డిఎఫ్డబ్ల్యూ ఎయిర్పోర్ట్లోని యుఎస్సిఎస్ ఆఫీసర్ ఏంటంటే ఒక ప్యాసింజర్ని సెక్యూరిటీ చెక్ దగ్గర ఒకరిని ఆపి వాళ్ళ డాక్యుమెంట్స్ లైక్ H1 అయితే H1, లేకపోతే వాళ్ళ స్టేటస్ ఏదైతే ఉందో అది అడిగారు అని చెప్పి విన్నాను. అండ్ ఒక 2-3 పేజెస్లో చూశాను. నాకు అది ఎంతవరకు కరెక్టో ఏంటనేది తెలియదు, బట్ బీ కాషియస్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో మన జాగ్రత్తలో మనం ఉంటే మనకే మంచిది కదా. యూజువల్గా డొమెస్టిక్ దాంట్లో ఉండదు, బట్ చెక్ చేస్తున్నారు అని చెప్పి విన్నాను. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఈ వీసా స్లాట్స్, ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది 2-3 వీక్స్ నుంచి. చాలామందికి ఇండియా వెళ్ళిన వాళ్ళకి రీస్కెడ్యూల్స్ అవుతున్నాయి. అండ్ కొంతమందికి ఫిబ్రవరికి, తర్వాత మేకి, తర్వాత మార్చ్కి చాలామందికి రీస్కెడ్యూల్ అవుతుంది, ఈమెయిల్స్ వస్తున్నాయి. చాలా పేజెస్లో చూశాను, ఎన్ఆర్ఐ పేజెస్లో చూశాను. అవేంటంటే ఈరోజు ఇండియన్ గవర్నమెంట్ దే ఆర్ గోయింగ్ టు టాక్ విత్ యూఎస్ గవర్నమెంట్ అనమాట, ఈ డిలేస్ కోసం, వీటి కోసం. సో అదేమన్నా సక్సెస్ అయితే వీళ్ళందరికీ చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి, ఎందుకంటే చాలామంది స్ట్రక్ అయిపోయిన ఉన్నారు, కొంతమందికి జాబ్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయని చెప్పి నేను కూడా ఇన్స్టాగ్రామ్లో చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ పేజ్లోని ఎన్ఆర్ఐ పేజెస్లో చూశాను అనమాట. సో ఇవి ఇమ్మిగ్రేషన్ అప్డేట్స్. బట్ ఫస్ట్ చెప్పాను కదా, ఈ హాలిడే సీజన్ ఏంటంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ నేను గూగుల్లో కూడా చూశాను అనమాట, వై పుల్ ఓవర్స్ గాట్ ఇంక్రీజ్డ్ డ్యూరింగ్ దిస్ హాలిడే సీజన్ అని చెప్పి. సో పుల్ ఓవర్ అయితే ఏంటంటే ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ చెక్ కూడా చేయొచ్చు. లాస్ట్ టైం నేను చెప్పాను కదా, ఒక వీడియో పెట్టాను కదా.